పెద్దలందరూ కూడా ర్యాలీలో పాల్గొని అక్కడ మరి జరిగిన అనుభవాలు వాటన్నిటిని షేర్ చేసుకోవడానికి ఇది సమయం కాబట్టి మనమందరం మాట్లాడిన తర్వాత ఒకరినొకరు మీ అభిప్రాయాలు తెలియపరిచిన తర్వాత చివరిగా మన తోల మరి విజయరాయ్ ఫాదర్ గారు ఆశీర్వాదం ఇస్తారు. కాబట్టి ఇప్పుడు ఈ సమయంలో ఎవరైతే మాట్లాడాలనుకున్నారో కొంతమంది ఈ సమయాన్ని మాట్లాడడానికి అవకాశం కల్పించింది. మీరే స్టార్ట్ నేను తర్వాత లాస్ట్ చేయండి. మణిపూర్లో జరిగినటువంటి హృదయవిదారకమైనటువంటి బాధాకరమైనటువంటి సంఘటనలు, అక్కడ ఆడబిడ్డలు జరిగిన అవమానాలు, హత్యలు, కాల్చివేయడాలు, వీటన్నింటినీ నిరసిస్తూ మన ఆదిన ప్రజలు, ముఖ్యంగా క్రైస్తవ సోదరులు, వారి వెంట ముస్లింలు కావచ్చు, హిందువులు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, ఇలాంటి తారతమ్య పేదలు లేకుండా పాల్గొనడం జరిగింది. ఈ ర్యాలీ అద్భుతంగా జరిగిందంటే కూడా అనే దానికంటే కూడా మనమంతా ఎంతో శ్రద్ధగా ఆ బాధితులకు నివాళి ప్రకటించామంటే సబబుగా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ఇక 2 నెలల వరకు వాళ్ళ బాధ మనకి వినపడలేదు. వినపడిన తర్వాత మనం ఊరుకుంటామా? మనం వాళ్ళకి తోడుకున్నామని చెప్పి తెలియజేయడానికి దేశవ్యాప్తంగా ప్రజా సంఘాలు అయితే ఏమి, అభ్యుదయవాదులు ప్రతి ఒక్కరూ ముందుకు చేయడం అనేది చాలా ఆహ్వానించేదగ్గ పరిణామం. ముఖ్యంగా ఆదంలో మరి స్పందన అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఆదంలో కులమతాలకు ఏదైనా సమస్య ఉంటే స్పందన అద్భుతంగా ఉంటుంది. ఆ అద్భుతమైన స్పందన ఎలా ఉందంటే మన క్రైస్తవ సోదరులు చేసింది. మరి సబ్జెక్టు కరెక్షన్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఆదంలో జరిగినంత గొప్ప ర్యాలీ ఎక్కడ జరగలేదని నా అభిప్రాయం. ఎందుకంటే నేను ఫేస్బుక్, వాట్సాప్ ఎక్కువ ఫాలో అవుతుంటాను. ప్రతి ర్యాలీ కవర్ చేస్తుంటామన్నమాట. నాకు అంటే సబ్జెక్టు కరెక్షన్ అది కరెక్ట్ కావచ్చు అనుకుంటున్నాను. ఆదంలో జరిగినటువంటి మణిపూర్లో శాంతి నెలకొల్పడానికి చేసిన ర్యాలీ ఆంధ్ర తెలంగాణలో కలిపి కూడా పెద్ద ర్యాలీ అని నా అభిప్రాయం సార్. మరి చెక్ చేసుకోవాలి. ఇంత గొప్పగా చేసిన క్రైస్తవ సోదరులకి అభినందనలు సార్. గ్రేట్, యువర్ గ్రేట్. చాలా గొప్పగా చేశారు సార్. అంటే చర్చలు అంటే బయట జనాలకు సరిగ్గా అవగాహన లేదు. మరి అవగాహన వచ్చే విధంగా చేశారనుకుంటున్నాను నేను. ఎంత ఆర్గనైజ్డ్గా, ఎంత శాంతియుతంగా, ఎంత గొప్పగా చేశారంటే అసలు ముక్కులు వేలేసిన విధంగా అనమాట. సో ప్రతి చర్చి విజయమని నేను భావిస్తున్నాను సార్. ప్రతి చర్చి, ప్రతి పాస్టర్, ప్రతి భక్తుని విజయంగా భావిస్తున్నాను. ఎందుకంటే అంత పెద్ద ర్యాలీ సుమారు 2000 మంది పైన ఉంటారు సార్. సార్ లేదు, 4 అబౌవ్ అదే కరెక్షన్ అన్నమాట. మరి అంత గొప్ప ర్యాలీ జరిగినాక ఎలాంటి ఒక్క చిన్న ఇన్సిడెంట్ లేకుండా, రోడ్డు పైన ఒక చెత్త లేకున్నట్లా, ఎలాంటి తోపు లేకుండా ఒక తాడు పెట్టి చేయడం అనేది చాలా గ్రేట్ సార్. సో ఆర్గనైజేషన్ దీనికి అభినందనకు పాత్రలు సార్. ఇంత పెద్ద ర్యాలీని ఎలాంటి గొడవ లేకుండా, పోలీసులకు ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా, చాలా ఎక్కడ ట్రాఫిక్ జామ్ కూడా లేదు సార్. అది గ్రేట్. ట్రాఫిక్ జామ్ కూడా ఎక్కడ లేదు. సైడ్ నుంచి తాడు పోకుండా ప్రశాంతంగా పోతున్నారు. మంచి మెసేజ్. ఇంకా రెండో భాగం ఏమంటే సార్, ఇది జరుగుతుండగానే హర్యానాలో మళ్ళీ అల్లలు స్టార్ట్ అయినాయి. అంటే ఇక మునిగిపోతుంది నావా కాబట్టి వీళ్ళు ఏమంటే చేయాలని చెప్పి చేస్తున్నారు. మనము ఐకమత్యంతో కులమతాలకు అతీతంగా వీళ్ళు వేసిన వలలో పడకుండా ఐకమత్యంతో ముందుకు సాగాలని చెప్పి హిందువులకు కానీ, క్రైస్తవులకు కానీ, అందరికీ మేము పిలుపునిస్తున్నాము. ఎందుకంటే ఇది వీళ్ళు వేసిన పెట్రోలు నిమిషాల్లో అంటుకుంటుంది అన్నమాట. అంత ద్వేషం పెంచేసినారు. ఏ ఊరు కూడా సేఫ్ లేదు సార్ ఇండైరెక్ట్ ఈ యొక్క ఫ్యాసిస్టులు పాలన ఉన్నంత వరకు. కాబట్టి వచ్చే సంవత్సరం వరకు కూడా ప్రజలు ఎంతో జాగ్రత్తగా ఉండాలని చెప్పి మనం ఒక 100 మంది ఉండొచ్చు ఇప్పుడు. కానీ మన లింక్స్ ఎక్కడైతే ఉంటాయో మనం చెప్పుకోవాలి సార్. వేరే స్టేట్లు కానీ, వేరే మన పాస్టర్ సార్ ఉన్నారు, అలాంటి వాళ్ళకి పెద్ద లింక్స్ ఉంటాయి పైన. సో ఈ మెసేజ్ అంతా దేశవ్యాప్తంగా పంపించి ఈ 1 year చాలా క్రూషియల్ సార్ ఇండియాకి. ప్రజలు ఒకవేళ రెచ్చిపోయి ఏమని చేసుకున్నారంటే దేశానికి భవిష్యత్తు ఉండదు. ఎందుకంటే హిట్లర్ పరిస్థితి మనము జర్మనీ పరిస్థితి చూసినాం. మనం జర్మనీ ఫస్ట్ వరల్డ్ వార్లో చేసిన నేరాలకి 2010 వరకు కూడా ట్యాక్సీ కట్టింది సార్. చాలామంది తెలియదు. అంటే జర్మనీ హిట్లర్ నుంచి విడుదలైనా కూడా 2010 సంవత్సరం వరకు కూడా మొదటి ప్రపంచ యుద్ధంలో జరిగిన ఖర్చు కట్టింది అది. సో
మన దేశానికి ఆ దృష్టి రాకూడదని ప్రయత్నిస్తున్నాను. ఏదేమైనా భవిష్యత్తులో ఎలాంటి ప్రోగ్రాం ఉన్నా కూడా క్రైస్తవ సోదరులు ముస్లింలు అండగా ఉంటారంటే పెద్ద మాట ఉంది సార్. ఎందుకంటే ఎవరే గొప్ప కాదు, ఇక్కడ అందరూ సమానమే. తోడుకుంటామని హామీ ఇస్తున్నాము. ఖచ్చితంగా మనకు ఎన్నో భేదాలు ఉండొచ్చు, రకరకాలు ఉండొచ్చు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రాజ్యాధికారం కోసం సరిగ్గా మనం ప్లాన్ చేయడం లేదు. ఏదో 5-10% ఉన్న రాజ్యాంగం ఎందుకు ఎట్లా చేసుకుంటారంటే మనం కొట్లాట్లు పెట్టి చేసుకుంటాం. మనం చిన్న చిన్న విషయాలు కంప్లీట్ అవుతుంటాము. అలా కాకుండా పెద్ద మనసుతో మనం క్షమించి ఒక రాజనాయకుడు ఒక మాట చెప్పినాడు, చాలా అద్భుతంగా చెప్పినాడు. ఈ 90% ప్రజలు ఏం చేస్తారంటే 5 ఏళ్ళు కలిసి ఉంటారు సార్. 5 ఏళ్ళు కలిసి ఉంటారు బాగా అన్నదమ్ములాగా. లాస్ట్ 5 days కొట్లాడతారు ఎలక్షన్ ముందు. ఈ సంపన్న వర్గాలు ఏవైతే ఉన్నాయో ఓసీ కులాలు అంటాం కదా, వాళ్ళు 5 ఏళ్ళు కొట్లాడతారు సార్. లాస్ట్ 5 days ఒకటవుతారు సార్. రాజ్యాధికారం కొట్టి వెళ్ళిపోతారు. రాజకీయం. సో ఆ తెలుగు మనకు రావాలి సార్. మన బడుగు బలైన వర్గాలకి బహుజనులకు రావాలి సార్. అది వచ్చిన రోజు ఖచ్చితంగా ఇండియాలో ఏదైతే మనము సమాజం అనుకుంటే అది వస్తుంది, అందరికీ ఇది రాదు సార్. ఎందుకంటే ఈ యొక్క తక్కువ సంఖ్య గల కులాలు ఏం చేస్తాయంటే మైనారిటీ కులాలు, మైనారిటీ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ కాదు సార్. మైనారిటీ అంటే ఎవరైతే 3% ఫ్రెండ్స్ వాళ్ళ మైనారిటీలు. కాకపోతే వాళ్ళు మతం ముసుగు తొడిగి ప్రజల్ని కొట్లాట్లు పెట్టి వాళ్ళు పైన కూర్చున్నారు. ఈ తెర తొలిగే వరకే వీళ్ళ నాటకాలు. తెర తొలిగిన రోజు ఏముంటుంది అనమాట. కాబట్టి అందరూ జాగరూకులై ఈ అవేర్నెస్ అనమాట. మనకు మతాల పట్ల అవేర్నెస్ మాత్రమే కాదు, ఈ యొక్క అవగాహన అంటే జరుగుతున్న కుట్రలు కూడా మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న వరకు ఇలా మనం దెబ్బతింటడం. కాబట్టి రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు జరగాలని, మనకు ఇలాంటివి జరగాలని కోరుకుంటున్నాను. ఒకవేళ జరిగినా మనము నీట్గా నిలబడాలని చెప్పి, అన్ని విధాలు నిలబడి న్యాయం జరిగే వరకు ఫైట్ చేయాలని చెప్పి కలిసిమెలిసి ముందు సాగాలని పిలుపునిస్తున్నాను. అదేవిధంగా ఇంత అద్భుతమైన ర్యాలీ జరిపినటువంటి పాస్టర్లందరికీ మా ఆధునిక ముస్లిం సమాజం తరఫున అభినందన తెలియజేస్తుంది సార్. దానికన్నా ఇంకా ఎక్కువే జరిగింది. ఎందుకంటే టౌన్లోన మాత్రమే కొన్ని గ్రామాల నుంచి ఇంకా కొన్ని చర్చిలలో కనీసం ప్రకటించిందంటూ లేదు. అంతెందుకు మళ్ళీ ఏమనుకోవద్దండి, మా గ్రామంలోనే చిన్న హరివనం గ్రామంలో ఆ రోజు ఆదివారము పొద్దు పొడిస్తే 31వ తేదీ సోమవారం నేను పోయి కరపత్రం ఇచ్చాను. ఇంకా పాస్టర్ గారు అక్కడికి రాలేదు. సిఎస్ఐ సంఘం పాస్టర్ రాకముందరే కరపత్రం ఇస్తే అక్కడ యవనస్తులు ప్రార్థన వాళ్ళు ప్రారంభిస్తారు కాబట్టి వాళ్ళకి ఇచ్చినాను. ఇచ్చి చదవండి, అందరికీ వినిపించండి అని. అంటే ఎక్కువ భాగము చర్చిలలో ప్రార్థనలు మందిరాలకు వచ్చేది మహిళలే ఎక్కువ. ప్రార్థనలు మందిరాల్లో, అది చర్చిలలో మాత్రమే, మసీదులలో అయితే నాకు తెలియదు. మరి చర్చి ప్రార్థన మందిరాలకు వచ్చేది మహిళలే ఎక్కువ కాబట్టి మహిళలు ఇంటే బాగుంటుంది. మణిపూర్లో జరిగిన ఘటన మహిళలకే కాబట్టి మహిళలు వినాలా, కొంచెం అవగాహన కలగాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఇక్కడ శాంతి ర్యాలీ కరపత్రం అక్కడ ఇచ్చాను. అబ్బాయిలకి ఆ స్టూడెంట్కి ఇస్తే పిల్లలు చదివారు, వినిపించారు. దానికి సంబంధించి కూడా ఒక అబ్బాయి పాట పాడాడు ఆ మణిపూర్ విషయంలోన. తర్వాత దాదాపు ఒక 5 నిమిషాలు అందరి గోపాలతో ప్రార్థన చేసి వాళ్ళకి దేవుడికి అడుక్కునాలి కదా మనం. ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. ఒక మణిపూరే కాదు, భారతదేశంలో ఎక్కడ ఏదో ఒక మహిళల మీద జరుగుతుంది. ఎందుకంటే అది ఎందుకో ఏమో కానీ కేవలం మహిళలనే టార్గెట్ చేస్తున్నారు వాళ్ళు. అక్కడ వాళ్ళ ధనం కోసమో వాళ్ళ రిజర్వేషన్ల కోసం మహిళలు కాదు, మహిళల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు. మహిళలు ఖచ్చితంగా ప్రార్థించాలా. ఎందుకంటే అన్ని భారాలు మోస్తున్నది వాళ్ళ పరిస్థితి. మహిళల ఇంట్లో కుటుంబ భారం, బయట భారం కూడా పిల్లల విషయంలో అయితేనే, భర్త విషయంలో అయితేనేమి మహిళలే. కాబట్టి మీరందరూ ప్రార్థన చేయాలని చెప్పిన వెంటనే ఒక 5 నిమిషాలు కన్నీటితో ప్రార్థన, ఎవరికి తోచిన ప్రార్థన వాళ్ళు చేశారు. వాళ్ళు అదేవిధంగా మా గ్రామం నుంచి ఒక 20 మంది కూడా పాల్గొన్నారు. తర్వాత పాస్టర్ గారు వచ్చారు. పాస్టర్ గారు వచ్చినాక వేరే వాళ్ళు మరి వచ్చి చెప్పినారు, అయ్యా
ఉంది. ఎందుకంటే మేము ఎంత చెప్పినా మేము ఒక ఏమనుకుంటారంటే రాజకీయ నాయకులు వీళ్ళకి పని లేదు, ఏదో ఒక మీటింగ్లో తీసుకునే ఉంటారు. కానీ ఒక గురువుగా ఒక దైవ సేవకుడుగా ఒక పాస్టర్గా చెప్తే వింటారు కదని ఉద్దేశంతో ఆ పాస్టర్కి చెప్తే మాకేమి సమాచారం లేదు, మేము చెప్పలేము అది అని చెప్పాడు ఆయన. పాస్టర్ కడప నుంచి వచ్చాడంట, మొన్ననే వచ్చినాడు మా గ్రామానికి. చిన్న వయసు అయినంత అనుభవం కూడా లేదు ఆయనకి. సరే ఏది ఏమైనా సమాజంలో జరుగుతుంది అన్యాయమే కదా. ఏ చర్చిల్లోనైనా ఏ మతంలోనైనా ఇది మనము ఈ భారతదేశంలో జరుగుతున్నది కేవలం అల్లర్లు, మరి హింసలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఎందుకు చర్చిలలో పాదర్లు కొంతమంది దాన్ని ప్రకటించడమే లేదు. మనం బయట ఇప్పుడు మనం పొద్దుపడిస్తే మనం ఏం చేసుకున్నాలో అవన్నీ పనులు చేసుకుంటాము. ఇది ఎందుకో బయటకు చెప్పడం లేదు. మనం వాక్యాలు చెప్తాం కరెక్టే, మరి సరైనది. కానీ బయట సమాజంలో మనం ఉండాం కాబట్టి అందరిలో మనం పంచుకుంటున్నాము, మరి ఆ గాలి తీసుకుంటున్నాము, ఆ వాతావరణంలో ఉన్నాం కాబట్టి సమాజంలో జరిగింది కూడా. పల్లెటూరు ప్రజలు వాళ్ళు పెద్దగా ఇది చేయడం లేదు, చదువు రాదు, చరిత్రలు చదవలేదు. మనకి తెలిస్తే ఒక గురువులు కాబట్టి గురువులు చెప్పేది వేరే, పిల్లలకి అయ్యవారు బోధించేది వేరే ఉంటుంది, తల్లిదండ్రులు బోధించే విధానం వేరే ఉంటుంది. ఎందుకు మేము దయచేసి ఇది ఒక్కటి మేము కోరుకుంటున్నాను. ఎవరు ఏ పాస్టర్లైనా సరే, చిన్న సంఘాల్లో చిన్న సేవకులైనా సరే, ఇలాంటి బయట జరిగినప్పుడు అది మన వరకనే కాదు, ఏ మహిళకైనా, అటు ముస్లిం అయినా, క్రైస్తవులైనా, హిందువులైనా అందరూ కూడా భారతీయులమే కదా. అక్కడ జరిగితే ఇక్కడ జరిగితే మన ఉద్దేశంతో శాంతి ర్యాలీ చాలా గొప్పగా కూడా జరిగింది. మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ వాళ్ళైనా వచ్చి కూడా అక్కడ సంఘీభావం జరగడం చాలా గొప్ప విషయం ఆదంలోన. అదేవిధంగా ఈరోజు ఎక్కడ జరిగిన స్త్రీలే కాదు, మతాల పైన, కులాల పైన, కుల వివక్షత పైన ఈరోజు మనం అనుకుంటాం భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని. స్వాతంత్రం రాలేదు అని నేనైతే గట్టిగా చెప్తాను. ఎందుకు స్వాతంత్రం లేదంటే ఈరోజు దళితులని ఈరోజు గ్రామీణ ప్రాంతాలు, ఇక్కడ కర్ణాటక భారత్లో ఆదోని ఉంది కదా, ఇక్కడ ఉన్నంత అంటరానితనం ఎక్కడ ఉండలేదు. ఏదో మేము చదువుకున్నాము, ఉద్యోగాలు చేస్తున్నాము, మేము సమానంగా కూర్చుంటున్నాము అనుకున్నకూడదు. మనం ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో నీళ్ళ దగ్గర లేదా గుడి దగ్గర అందరూ దేవుడిని నమ్ముకోలేరు కదా, అందరూ క్రైస్తవులు కాలేరు కదా. వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి ఎవరు బలవంతం చేయలేదు. అందుకనే అవన్నీ ఉన్నాయి, మనం అవన్నీ కూడా తెలుసుకున్నారా, చెప్పాలి. ఆ రోజు చెప్పకపోతే మనం ఈ రోజు మనం తెలుసుకోలేదు కదా. నేను కూడా ఒక అక్షర జ్ఞానం లేని దాన్ని, సమాజాన్ని చూడలేదు, ఒక గృహిణి. కానీ అంత బయటకు వస్తే అవగాహన వస్తుంది. అవగాహన వలన మనం ఒక పురుషులు మాత్రమే తెలుసుకొని, కాదు స్త్రీలు అంటే మనం ఏం చెప్తామంటే నేను నా వంచన ఆకాశంలో సగం, పోరాటంలో సగం స్త్రీ కూడా ఉండాలా. ఆ రోజుల్లో కూడా స్త్రీలు పోరాటం చేశారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఎంతో మన ప్రాణాలు స్త్రీలు కూడా పోయాయి, కానీ చరిత్రలో రాయలేదు. కేవలం కొంతమందికి రాశారు. ఎవరికి రాశారో పురుషులకు మాత్రమే రాశారు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు, ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రమాదేవి, మరి ఇలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఉన్నప్పటికీ కూడా స్త్రీలను ఎక్కువ బయటకు తీసుకెళ్లారు. ఎక్కడైనా ఏ గ్రంథంలో ఆ రోజు భారతంలో కూడా, అంటే మన దేశానికి స్వాతంత్రం లేనప్పుడు ఆది కాలంలో కూడా భారతదేశంలో రానప్పుడు కూడా మరి భగవద్గీత అయితేనేమి, ఆ రోజు భారతంలోనైతేనేమి మరి ఇంతమంది పురుషులు ఎదురుగా ఒక స్త్రీని బట్టలు ఉపయోగం జరిగింది. ఈరోజు భారతదేశం స్వాతంత్రం వచ్చినాక కూడా ఈ పాలనలో, ఈ నల్లధరల పాలనలో, ఈ విభజించి పాలించే పరిపాలనలో కూడా స్త్రీలను వస్తున్నాయి చూసి ఈరోజు కూడా అన్యాయమే జరుగుతుంది. దయచేసి స్త్రీలను కూడా గట్టి పడుతుంది. ఎవరు చెప్పినారో ఏమో తెలియదు, కానీ స్త్రీల కళ్యాణం జరిగిన వేల మంది స్త్రీలు కూడా మమ్మల్ని వచ్చారు. చాలా సంతోషపడతాం. స్త్రీలు చాలామంది వచ్చారు, స్త్రీలు చాలామంది పాల్గొన్నారు. పురుషులతో పాటు స్త్రీలు కూడా ఇక్కడ పాల్గొన్నారు. అదేవిధంగా నేనేం చెప్తున్నానంటే మరి ఈ యొక్క శాంతి ర్యాలీ ఎవరైనా చాలా గొప్ప విషయం ఆకుండా పిల్లల ఖచ్చితంగా, మతాల ఖచ్చితంగా ఏమైనప్పటికీ మనంతా భారతీయులమే కాబట్టి ఖచ్చితంగా ఎలాంటి సంఘటనలు జరిగినా అలాంటివి జరగకూడదు కానీ వారి మందిరాల్లో ప్రార్థన చేసుకుంటాం. మరి బయట కూడా మనం ఖచ్చితంగా అదేవిధంగా మేము
నిలబెట్టుకొని వాళ్ళతో మాట్లాడి నిన్న ఈ టైంలోనే చర్చించుకున్నాము. సరే జరుపుదాం అనుకున్నాం. అది పురుషుల స్త్రీల అనే కాకుండా ఎవరైనా ఉన్నట్టు దానికి దంపతినైతే మేము స్పీకర్లని కొంచెం వాళ్ళకి అవగాహన ఉన్న వాళ్ళు ప్రపోజర్లు ఎవరైతే ఉంటారో ఒక మహిళ ఒక పురుషుల్ని కూడా బయట నుంచి అంటే మన జిల్లా నుంచే పిల్లంపియాలనుకున్నాం. దానికి సంబంధించి మరి మీకు ఎవరైనా ఆసక్తి కలిగిన వాళ్ళు ఆ రోజు గురువారం రోజు అవుతుంది, గురువారం రోజు 16వ తేదీ అవుతుంది. సాయంత్రం 4 గంటలకి కాలేజీ ఎదురుగానే ఆలు జరుపుకుంటున్నాం. ఆలు కూడా మేము అడిగిన వెంటనే ఆయన ఎవరు శంకరయ్య సారు ఇచ్చేసినాడు. 10,000 అవుతుంది అన్నమాట. 10,000 కాదు డొనేషన్ అనుకోండి, మా కోసం కాదు మీకోసం కాదు. మేము ఎక్కడ తెచ్చియాలో 10,000 ఎవరిని అడగాలని అన్నాను. అమ్మ తల్లి ఇంకా ఎందుకని ఇచ్చేసినాడు, ఫ్రీగా ఇచ్చేసినాడు ఆయన మాకు. అదేవిధంగా మరి తర్వాత మేము అందరు కలుసుకొని కూడా పులిహార